Hello students, welcome to our channel BNC. This is Devakar. ఈ రోజు ఈ వీడియోలో మీకు వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి ట్రిగ్నోమెట్రీ లోని. సో చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్ అనేవి. సో ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకేం కాలేదు మన వీడియోకి వెళ్ళిపోతే లెట్స్ గో టు వీడియో. ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ లోని వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ లో ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. దాని ఫస్ట్ క్వశ్చన్ ఏం ఇచ్చారంటే a + b = 45 డిగ్రీ అని ఇచ్చి సో దెన్ ప్రూవ్ దట్ టూ క్వశ్చన్స్ ఇచ్చారండి 1 + tan * 1 + tan b = 1 ప్రూవ్ చేయమంటున్నారు. అలాగే cot a - 1 * cot b - 1 = 2 అని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఫస్ట్ క్వశ్చన్ మనం ప్రూవ్ చేద్దాం. ఇందులో గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ a + b = 45 డిగ్రీ. a + b 45 డిగ్రీ ఇచ్చారండి. సో దాన్ని మనం గివెన్ ఇన్ఫర్మేషన్ గా రాసుకున్నాము. అయితే మీరు ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే రెండు tan లో ఉన్నాయి కాబట్టి బోత్ సైడ్ మీరు tan అప్లై చేయాలి. సో బోత్ సైడ్ tan అప్లై చేస్తే tan ఆఫ్ a + b = tan 45 డిగ్రీ. tan a + b = tan 45 డిగ్రీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం tan a + b ఫార్ములా తెలియాలి మీకు. tan a + b ఫార్ములా ఏంటంటే tan a + tan b by 1 - tan a tan b. ఇది tan a + b ఫార్ములా ఏంటి? tan a + tan b by 1 - tan a tan b = tan 45 వాల్యూ 1. tan 45 వాల్యూ ఏంటి? 1. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 1 - tan a tan b రైట్ సైడ్ సెండ్ చేస్తే డివిజన్ లో ఉండేది రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? మల్టిప్లికేషన్ అవుతుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ ఏముంది? tan a + tan b యాజ్ టీజ్ గా రాసుకుంటారు. ఈ 1 - tan a tan b రైట్ సైడ్ పంపిస్తే 1 - tan a * tan b అవుతుంది. మళ్ళీ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే -tan a tan b ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి. సో ఆల్రెడీ ఇక్కడ ఏముంది? tan a + tan b. అలాగే ఇది లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది? +tan a tan b అవుతుంది. = రైట్ సైడ్ రిమైనింగ్ 1 ఉందండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బోత్ సైడ్ 1 యాడ్ చేస్తున్నాం. ఎందుకు బోత్ సైడ్ 1 యాడ్ చేస్తున్నాం అంటే మనం సో ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ లో రావడం కోసం క్వశ్చన్ లో ఆన్సర్ ఇది 1 + tan a * 1 + tan b = 2 అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ బోత్ సైడ్ 1 యాడ్ చేస్తే మనకి ఫ్యాక్టరైజేషన్ అయితే ఎగ్జిస్ట్ అవుతుంది. సో దానికోసం బోత్ సైడ్ మీరు 1 యాడ్ చేయండి. సో ఇక్కడ tan a + tan b + tan a tan b ఈ బోత్ సైడ్ మనం ఏం యాడ్ చేస్తున్నామండి? 1 యాడ్ చేయండి. 1 యాడ్ చేయండి. అలాగే రైట్ సైడ్ కూడా 1 కి 1 యాడ్ చేయండి. ఇప్పుడు చూడండి 1 + tan a బ్రాకెట్ లో రాస్తున్నాం. 1 + tan a ఈ రెండిట్లో ఇక్కడ tan b ఉంది, ఇక్కడ tan b ఉంది కాబట్టి ఈ tan b మనం కామన్ తీస్తే ఇక్కడ ఏం లేదు కాబట్టి రిమైనింగ్ ఏముంటుంది? 1 + ఇక్కడ రిమైనింగ్ tan a ఉంటుంది. = 1 + 1 2. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 + tan a ఉంది, ఇక్కడ 1 + tan a ఉంది కాబట్టి ఈ 1 + tan a కామన్ తీస్తే రిమైనింగ్ ఇక్కడ 1 ఉంటుంది ప్లస్ ఇక్కడ tan b ఉంటుంది. = 2. సో ఇది మనకి ప్రూవ్ చేయమన్నారంటే 1 + tan * 1 + tan b = ప్రూవ్ చేయమన్నారు 2. సో ఇలా మనం ఈ క్వశ్చన్ అనేది సాల్వ్ చేస్తాం. సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ సెకండ్ వన్ cot a - 1 * cot b - 1 = 2 అని ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు కూడా మనం ఏం చేయాలంటే గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోవాలండి. సో సెకండ్ క్వశ్చన్ మనం ప్రూవ్ చేయడం కోసం కూడా గివెన్ ఏమి ఇచ్చాడో రాసుకుందాం. a + b = 45 డిగ్రీ ఇచ్చాడు. అయితే ఇక్కడ కాట్ లో ఉంది కాబట్టి సో మనం బోత్ సైడ్ ఏం అప్లై చేయాలంటే కాట్ అప్లై చేయాలి. ఇందాక మనకి tan లో ప్రూవ్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తాం? tan అప్లై చేస్తాం. ఇప్పుడు ఏంటి? కాట్ అనేది బోత్ సైడ్ అప్లై చేయాలి. సో కాట్ అప్లై చేయండి బోత్ సైడ్. cot a + b = cot 45 డిగ్రీ. cot a + b ఫార్ములా ఏంటంటే cot a cot b - 1 divided by cot a plus cot b = cot 45 వాల్యూ ఎంత అండి? 1. ఇక్కడ ఈ cot a plus cot b మనం రైట్ సైడ్ సెండ్ చేస్తే cot a cot b -1 = 1 * cot a plus cot b ఏమవుతుందంటే cot a plus cot b అవుతుంది. ఇప్పుడు ఈ cot a plus cot b ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తున్నాను. ఈ -1 ని రైట్ సైడ్ పంపిస్తున్నానండి. సో ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ ఏముందంటే cot a cot b ఉంది. ఇక్కడ ప్లస్ cot a అనేది లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే ఏమవుతుందంటే -cot a అలాగే మైనస్ cot b అవుతుంది.
ఈ -1 రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుందంటే +1 అవుతుంది. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ చేయడం కోసం ఏం చెప్తున్నాను మీకు, 1 అని యాడ్ చేయాలి బోత్ సైడ్. ఈ ఫ్యాక్టరైజేషన్ అవ్వాలంటే ఇక్కడ మనం బోత్ సైడ్ అనేది 1 యాడ్ చేయాలి. సో 1 యాడ్ చేద్దాం. cot A cot B minus cot A minus cot B +1. ఇక్కడ కూడా 1 + 1. ఇప్పుడు చూడండి, ఈ రెండిట్లో కామన్ ఏముంది, cot A కామన్ కాబట్టి cot A కామన్ తీయండి. cot A కామన్ తీస్తే cot B -1, ఇక్కడ మైనస్ కామన్ తీస్తే cot B -1 ఈక్వల్స్ టు 1 + 1 ఏమవుతుంది 2. ఇక్కడ cot B -1 ఉందండి, ఇక్కడ cot B -1 ఉంది. ఈ cot B -1 కామన్ తీస్తే cot B -1 కామన్ తీస్తే ఇక్కడ రిమైనింగ్ ఏముంటుంది, cot A మైనస్ ఇక్కడ ఏముంటుంది cot 1 ఈక్వల్స్ టు 2. సో ఇదే ప్రూవ్ చేయమన్నారండి. cot A -1 × cot B -1 ఈక్వల్స్ టు 2 అని ప్రూవ్ చేయమన్నారు.